వచ్చి కలలో తనకు వసువులు ప్రసాదించిన మోహనాస్త్రం ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకున్నాడు. మరునాడు ఉదయం గంగాదేవిని సారథిగా చేసుకుని భీష్ముడు తన రథంపై మళ్లీ పరశురామునితో యుద్ధానికి బయలుదేరాడు. రథంపై భీష్ముని చూసిన పరశురాముడు, నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈరోజు పూర్తిగా నీ మదం అనుస్తాను అని చెప్పి భీష్మునిపై బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణాలను గాలిలోనే తిప్పికొట్టి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెలపై గురిపెట్టి వదిలాడు. ఆ అస్త్రం ధాటికి పరశురాముడు రథంపై మూర్ఛపోయి పడిపోయాడు. అప్పుడు పరశురాముడి రథసారథి తనకు స్పృహ కల్పించాడు. స్పృహలోకి వచ్చిన పరశురాముడు రెట్టించిన కోపంతో ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకుని భీష్ముడి వైపు చూస్తూ గట్టిగా, భీష్మ, నేను ఇప్పుడు ప్రయోగించే అస్త్రాన్ని మరే అస్త్రం అడ్డుకోలేదు. ఇది ఇంద్రుని చేతిలో వజ్రాయుధంతో సమానమైనది. దీని ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు అని చెప్పి భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని